ఈ ప్రింటర్ కమ్ స్కానర్ డస్ట్బిన్ దగ్గర పడేశారు, అంటే ఇవి పని పాడైపోయినాయి అన్నమాట. ఇది మొత్తం చెత్తకుండి చూసారా, చెత్తకుండి దుర్గంధం. జస్ట్ ఒక 2 రోజులు 3 రోజులకే ఇంత నిండిపోద్ది అనమాట. తిప్పి కొడితే జనాభా అతి తక్కువ ఉండే ప్లేస్. ఇలాంటి చెత్తకుండీలు కాలనీలో 1 అక్కడొకటి 2 3 4 చెత్తకుండీలు ఉన్నాయి. ఎప్పుడు నిండిపోతాయి. అంత చెత్త ప్రతిరోజు భయంకరమైన చెత్త ప్రొడ్యూస్ అవుతుంది. ఏదైనా యూజ్ అండ్ త్రో అలాంటి పరిస్థితులు అనమాట. ఏది రెండోసారి వాడరు. రీసైక్లింగ్ తక్కువ. పేరుకి రీసైకిల్ బిన్. ఈ చెత్త అంతా వేరే దేశాలకు కానీ లేదంటే ఇక్కడే మట్టిలో కలపడం కానీ చేస్తారు. బట్ నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ఇక్కడ ఎక్కువ చెత్త క్రియేట్ అయ్యేలాగా గవర్నమెంట్ పాలసీస్, ప్రజల యొక్క అలవాట్లు, టీవీలు అడ్వర్టైజ్మెంట్లు అలా ఉంటాయి. ఈ 2 రోజులకి భయంకరమైన చెత్త వస్తుంది. ఇక్కడ ముఖ్య విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమెరికాలో కూడా ఎటువంటి చెత్త సెగ్రిగేషన్ ఉండదు. తడి చెత్త, పొడి చెత్త కానీ ఎలక్ట్రానిక్స్ సపరేట్ వేయడం కానీ చూడండి. ఇక్కడనే బయట పడేశారు ఎలక్ట్రానిక్స్. దీనికి ఏం సపరేట్ ఏం లేదు, డబ్బా కానీ ఏమీ లేదు. తడి చెత్త, పొడి చెత్త, కూరగాయలు, మిగిలిపోయిన అన్నము అన్నీ ఒకే కవర్లో కట్టేసి ఇట్లా పడేయటమే. మనకి ఎటువంటి సెగ్రిగేషన్ ఉండదు. ఇప్పుడు జపాన్లో చూసారనుకోండి సెగ్రిగేషన్ ఉంటుంది. ఇది కాలిఫోర్నియా స్టేట్. ఇది మీకు ఆఫీసుల్లో, కాలిఫోర్నియాలో ఆఫీస్లో మాత్రం మీకు కనిపిస్తాయి, విడివిడిగా సపరేట్ బాక్సెస్ కనిపిస్తాయి. కానీ ఇలాంటి కమ్యూనిటీ సెంటర్స్లో మాత్రం నేనైతే 2 చోట్ల 3 కమ్యూనిటీల్లో ఉన్నాను. ఎక్కడ కూడా చెత్త సెగ్రిగేట్ చేయలేదు ఇప్పటివరకు. ఇది కాలిఫోర్నియా రాష్ట్రం ఇది. సో ఇది పరిస్థితి. అమెరికాలో మిగతా రాష్ట్రాలు ఎలా ఉందో నాకు అంత క్లియర్గా తెలియదు. నేను పెన్సిల్వేనియాలో చూశాను. అక్కడైతే అంతా కలిపే ఉంది చెత్త, సెగ్రిగేషన్ అయితే లేదు. ఆఫీసుల్లో మాత్రం 4 బాక్సెస్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ వేస్ట్ సపరేట్ ఇలా ఉంటాయి. జనరల్గా ఇక్కడ పడేశారు కదండి ఎలక్ట్రానిక్స్ సంబంధించి ప్రింటర్స్. అలా ఆఫీస్ దగ్గర ఏదైనా అలా సెగ్రిగేషన్ ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి పడేయాలి. బట్ జనాలు అలా పడేయరు అనమాట. ఇక కారణది. సో ఫుడ్ కానీ ఎలక్ట్రానిక్స్ అన్నీ, చార్కోల్ కూడా ఉంది ఇక్కడ చూస్తే. ఇది చార్కోల్, అవి బార్బెక్యూ పెట్టుకుంటారుగా ఆ చార్కోల్. సో అన్నీ మొత్తం ఇక్కడ చెత్త చాలా వాసన వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే సెగ్రిగేషన్ లేదు అమెరికాలో అని చెప్పడానికే ఈ వీడియో. అంటే పేరుకే డెవలప్డ్ కంట్రీ, చేసే అన్ని గబ్బు పనులు. ఒక్క పాలసీ, ఒక్క ప్రొసీజర్ ఏది మంచిగా ప్రపంచానికి ఉపయోగపడేది ఉండదు. దరిద్రపు గట్టి దేశం. ఈ సందర్భంగా దయచేసి ఇండియాలో మాత్రం అమెరికా గొప్ప దేశం అని చెప్పకండి. భారతదేశం ఎంతో మెరుగైంది. కాకపోతే మనని విద్య లేకుండా చేసి మన దగ్గర కులమతాలకు గొడవలు పెట్టి అలా చెడు చేశారు. దయచేసి మనం వాటి గురించి మాట్లాడకుండా పాజిటివ్స్ మాట్లాడదాం. మన దేశాన్ని నెంబర్ 1 చేసుకోవడానికి మన యొక్క ఎంతో కొంత తోడ్పాటు అందిద్దాం. బాబాయ్.